ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో ఫ్రీ పథకాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అసలు ఫ్రీ బస్ అనేది ఉపయోగకరమైందా లేదా అనేది ఏమంటారు? ఫ్రీ అయితే అది మంచిది కాదు, మంచిది కాదు. అసలు ఫ్రీ అంటే ఏది పెట్టుంటే మంచిగా ఉండేది? ఏదో ఉపయోగపడేదంటే కాలేజ్ పిల్లలక, స్కూల్ పిల్లలక వాళ్ళకి సేఫ్టీ చేస్తే తల్లిదండ్రికి మంచిగా ఉంటది. అయ్యో పిల్లలకి ఫీజు కట్టుడు వెళ్ళకపోతే. కానీ ఇట్లా ఉట్టిగా అయినోళ్లకు కానోళ్లకు కూరగాయ మార్కెట్ అన్నిటికీ బస్ ఎక్కి వెళ్తారు. ఎప్పుడన్నా 6 నెలలకు ఒకసారి బస్ ఎక్కాలంటే ఎంత ప్రాబ్లం అవుతుంది మా ఏజ్ కి. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రీ కరెంట్ అంటున్నాడు. ఇట్లాంటి ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే మరి ఖజానా లేని రాష్ట్రంలో ఏ విధమైన ఖజానా వస్తుంది? అసలు డెవలప్మెంటే కనిపించట్లేదు అంటున్నారు. మీరేమంటారు? తప్పు. అది ఫ్రీగా అస్సలు పెట్టద్దు. ఫ్రీ అస్సలు పెట్టద్దు. ఎందుకు పెట్టాలి ఫ్రీ? గవర్నమెంట్ అప్పులు ఉండగా ఫ్రీ ఎందుకు పెట్టాలి? ఏమన్నా లాభాలలో ఉందా గవర్నమెంట్? ఫ్రీ ఉన్నప్పుడు అస్సలు ఫ్రీ ఏది పెట్టద్దు. కానీ ఫ్రీ పెట్టాలి, కొందరికి మాత్రమే పెట్టాలి. దాని పద్ధతులు బట్టి పెట్టాలి, అందరికి పెట్టద్దు. అంటే కేసీఆర్ ప్రభుత్వం కూడా చూసారు కదా, కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మీకు గమనించిన తేడాలు ఏంటి అసలు? కేసీఆర్ ప్రభుత్వం దండి మోసగాడైనా తెలియదు ఏముంది. మా ఊరు అయినా కానీ మేము కరెక్ట్ చెప్తాం. కేసీఆర్ మా ఊరే కరెక్ట్, చింతమడతాం. కానీ మస్తు మోసగాడు. సిద్దిపేటలోనే డెవలప్ చేసిండు. హరీష్ రావు గాని కేసీఆర్ గాని సిద్దిపేటలోనే డెవలప్ చేసిండు. ఇక్కడ ఎవరికి చేయలే. చుట్టుపక్కల వాళ్ళ ఊళ్ళ పక్కకి చేసుకున్నాడు అంతే. ఇక సిటీలో అందినోళ్ళకి అందింది, అందనోళ్ళకి అందలే. లీడర్లు ఉంటారు కదా, వాళ్ళ పక్క పక్కన వాళ్ళకి అందుతుంది. ఇక బట్టి వాళ్ళకి అందలే, ఏది ఏమో అందలే. ఒక ఆడికి న్యాయంగా మెల్లినట్టు చంద్రబాబు నాయుడే న్యాయంగా మెల్లిండు. అది